ఫ్యాన్స్ కాదు, అమ్మాయిల ఫ్యాన్స్. నాకు ఏ టీజర్ అయినా, ఏ సినిమా టీజర్ ఓపెన్ చేసినా కానీ అమ్మాయిని చూపించాలి, నన్ను చూపించాలి, హీరోయిన్ కనపడాలి. మరి లేకపోతే హీరోయిన్ కోసమే పోరగాలు ఒక్కడైనా హీరోయిన్ పెట్టకుండా సినిమా తీయని ఒక్కడైనా పోతాడేమో. కార్తీక్ ఖైదీ ఆడింది కదా మరి, హీరోయిన్ లేకుండా కార్తీక్ ఖైదీ సినిమా చూసావా? ఏమో మరి అది ముసలోళ్ళు పోయి చూసిరేమో. యంగ్ బాయ్స్ అయితే పోరు, నా సొంత నీ అది అసలే పోను. మరి ఏం కావాలి బాయ్స్ కి? ఏం కావాలి? ఏం కావాలి? వస్తుంది ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఉంది కదా, వస్తుంది. చూపియాలన్న అంత మంచి అందమైన అమ్మాయిని పెట్టుకొని దాచి పెట్టుకుంటేటన్నా. పూలున్న దేవుడికి పూజ కోసమే, ఇది రామనవమి పూజ కోసమే అన్న. ఇది రామనవమి కాబట్టి హీరోని ఒక్కరినే చూపించారు. ఏ నామము? రామనవమి కాబట్టి. రామనవమి రాముడు అంటే సీత ఉంటది కదా పక్కన, ఉంటదా ఉండదా? మన సీతమ్మ నన్ను చూపించాలి కదా. అడుగు మరి డైరెక్టర్ బుచ్చిబాబు గారిని. ఏందా బుచ్చిబాబు గారు, నీకు బంగారు కొండ బుచ్చిబాబు ఏమనొద్దు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు. గేమ్ చేంజర్ పోయింది కదా, అమ్మ అది ఇది మిక్సింగ్ చేసేసి గుంజుతుండు పెట్టండి బాగా పెడితే నీ అమ్మ. ధోని గుర్తొచ్చాడా, రోహిత్ శర్మ గుర్తొచ్చాడా, కోహ్లీ గుర్తొచ్చాడా? పాకిస్తాన్ వాళ్ళు గుర్తొచ్చింది. వాళ్ళే చిన్న పోరాడు ఏం ఆడతారా అంతే మరి. పిచ్చలు వలిపోవాలి ఒకటికి. వాడు అన్నాడు ఎటు పెట్టుకొని అన్నాడుగా. ఒకెప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో ఎవరు? ఎన్టీ రామారావు. అక్కడ ఫ్లెక్సీ కడితే ఒక ఫంక్షన్లో హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు చింపేసిరు మన సీనియర్ ఎన్టీ రామారావు గారి ఫ్లెక్సీ. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఇప్పుడు అనే స్థాయికి వచ్చిందంటే అది అది మన తెలుగు అని దెబ్బ అంటే అది అట్టా ఉండాలి. మన సుకుమారు, మన బుచ్చిబాబు. పెద్ద సినిమా అందరికి అర్థం అవుతుందా? పెద్ద సినిమా పీజీ చేసిన వాళ్ళకు పీజీలు ఎగిరిపోతాయి. డిగ్రీ సరిపోదు, పీజీ అంతే. అవతల వాళ్ళు అయితే అంతే గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే పలిగిపోతాయి. ఎందుకు పలిగిపోతాయి? కొడుతున్నాడు బాగాలేదు జరిగిందనుకో పలిగిపోతాయి. అందుకని గట్టిగా పట్టుకోవాలి, అది పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లా ఉంది. సూపర్. అలాగే బుచ్చిబాబు వడ్డీతో సహా వసూలు చేయాలి, కానీ నాకు అన్యాయం చేయకు. ఈసారి ఏదైనా చూపిస్తే మాత్రం చూపి, హీరోయిన్ చూపి. నిజంగా క్రికెట్ చరిత్రలో అలాంటి షాట్ కొట్టడం ఫస్ట్ టైం కొట్టడం. నిజంగా మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు కానీ ఏమి షాట్ అండి అది. ఒక సింహం ఒక లేడీ పైన వేటాడేటప్పుడు ఏ రకమైన ఉగ్రరూపం జంప్ చేసి పడుతుందో అంత అద్భుతమైన షాట్లా కనిపించింది ఆ షాట్. నిజంగా ఈ సినిమా బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాలు కష్టపడి మరి ఏమేమి ఆలోచించాడు కానీ ఇది ఒక సంచలనంగా మారిపోతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది వాస్తవంగా. ఇప్పుడు ఈ సినిమా కొడుతున్నాడు. ఈ సినిమాకి ఇప్పుడున్నటువంటి బీజిఎమ్స్ చాలా బాగా కొడుతున్నారు. ఇప్పుడున్న కొత్త కొడుతున్నారు. ఆ టైప్ ఆఫ్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. మన రెహమాన్ గారు టైపు, తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త కుర్రోళ్ళ టైపు కూడా వాయిస్తున్నాడు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. అలాగే బుచ్చిబాబు గారు ఇది 2వ సినిమా ఆయనకి. ఆల్రెడీ మొదటి సినిమాతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు ఆయన. సో మరి ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తాను అనుకోవచ్చు? ఇది ఇంటర్నేషనల్ సినిమా అవుతుంది. ఎందుకంటే 1990 ఫ్లేవర్ కనపడుతుంది. 1990లో క్రికెట్ ఎలా ఉండేది, ఈ గేమ్స్, అలాగే రాజకీయం ఎలా ఉండేది అనే ఫ్లేవర్ కనపడుతుంది నాకు. నేను ఆలోచిస్తే నిజంగా ఆ ఫ్లేవర్లో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా సూపర్ టూపర్ హిట్టే, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. చరణ్ బాబుకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చు. అలాగే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ డ్రామాలు మన వాళ్ళకి తక్కువ, హిందీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. సో మరి వాళ్ళ దగ్గర నార్త్ ఆడియన్స్కి ఇది ఎక్కిద్దంటారా? బ్రహ్మాండంగా ఎక్కుతుందండి. వాళ్ళు అలాంటివే సినిమాలు బాగా చూసి సూపర్ టూపర్ హిట్ చేస్తారు. మనం వాస్తవంగా పుష్ప చూద్దాం. పుష్ప మనం ఫస్ట్ 2 రోజులకి టికెట్లు తగలేదు. ఆ తర్వాత నార్త్ నుంచి వచ్చిన సపోర్ట్తో ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ ఫ్లేవర్ నార్త్లో బాగా ఎక్కువ చూస్తారు అలాంటి ఫ్లేవర్. కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన హిట్ సాధిస్తుంది. రామ్ చరణ్ గారికి ఒక బ్రహ్మాండమైన హిస్ట్లో ఇది ఒక సినిమా కాబట్టి. స్క్రీన్ మీద చూస్తుంటే చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి గత సినిమాకి కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే? బాగుందండి లుక్స్, బాగా రగ్గడ్ లుక్స్ కదా. ఆ 1990లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ లుక్ అంటే కొంచెం మామూలు గేమ్ చేంజర్లో ఆయన నప్పన్నగా చూసాము, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూసాము. ఇక్కడికి వచ్చాక ఒక అసలు కంప్లీట్ మాస్ లుక్లోకి వచ్చేసారు. అవును. సో మరి అది వేరియేషన్ ఎలా అనిపించింది? బుచ్చిబాబు గారు వేరియేషన్ చాలా బాగుంటుంది. బుచ్చిబాబు గారు ఇప్పుడు మనకి చూపిస్తున్న గ్లిమ్స్లో వాస్తవంగా అతని శరీరము బాగా సన్నగా చూపిస్తున్నారు కాదు, 100 కేజీలు పెరిగేలాగా చేసి ట్రైన్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మరి
అంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే ఇది మామూలు సినిమా అవ్వదు. బ్రహ్మాండం ఎట్టు కొడుతుంది. ఇది ఒక మన తెలుగు సినిమాకి